నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్లో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభించారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డ్లో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మరియు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడా భారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు మొదటిసారి నిర్వహించారు. రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు నంద్యాలలో నిర్వహించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు స్కేటింగ్ పట్ల ప్రోత్సాహం అందించడం ఎంతో సంతోషమని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రీడలను విద్యార్థులలో పోటీ తక్కువ, మేధాశక్తి, శారీరక దృఢత్వం కలుగుతుందని పేర్కొన్నారు. మహానగరాలకు పరిమితమైన ఈ క్రీడ నంద్యాల జిల్లా కేంద్రంలో విస్తరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పిల్లలంతా సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. కానీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకు ఉండాలి. దానికోసం నేను ఒకటే చెప్తాను, ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో. దానికోసం ఏదో ఒక స్పోర్ట్స్ ఉండాలా. ముందు పాతకాలంలో అయితే పిల్లలు ఏదో ఒకటి గేమ్ యాక్టివిటీలో ఉండేవాళ్ళు. కానీ ఈ కాలం ఏమి స్టడీస్ చదువుతున్నారు, లేకపోతే ఏమంటే గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు ఇంట్లో. అట్లా కాకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరెంట్సే పిల్లలకి ఏదన్నా ఫుట్బాల్ కానీ ఏదన్నా దాంట్లో చేయాలా. స్కేటింగ్ కూడా చాలా టఫ్ మనం అనుకుంటాం, కానీ దానికి చాలా ప్రాక్టీస్ కావాలా. ఎందుకంటే హైదరాబాద్లో నా 3 పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తుంటారు. మారుతున్న కాలానికి, పోటీ తత్వానికి అనుగుణంగా స్కేటింగ్ క్రీడపై విద్యార్థులు దృష్టి సారించడం అభినందనీయమని తెలిపారు. ఫిరోజ్ గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరగడానికి అనుమతి ఇప్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే క్రీడా భారతి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ నంద్యాల అనగానే క్రీడల్లో ఎప్పుడూ నెంబర్ 1గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ క్రీడలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, స్కేటింగ్ పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ స్థాయి, ఒలింపిక్స్ స్థాయిలో ప్రతిభ చాటాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, పలువురు పాల్గొన్నారు. మరి ఇలా మనం క్రీడా భారతి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అలానే ఫిరోజ్ గారు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇంతకుముందు నేషనల్స్ కూడా మనం కండక్ట్ చేసినప్పుడు, సెపక్ తక్రా నేషనల్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వారు ఇనాగరేషన్కి ప్లస్ వాలిడిక్టరీ రెండింటికి అటెండ్ అయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు. అలానే ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనడం ద్వారా మరి నంద్యాల నుంచి ఇప్పుడు గేమ్స్కి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ పెరిగింది నవేడేస్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.